సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒకసారి మార్కెట్ల గురించి, మార్కెట్ల చుట్టూ జరుగుతున్న విధ్వంసం గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం రేవంత్. ఎస్ సార్. గత సంవత్సర కాలంగా 50% టారిఫ్లతో మార్కెట్లలో ఒక రకమైన అరాచకాన్ని, విధ్వంసాన్ని క్రియేట్ చేసి వదిలిపెట్టారు మన ట్రంప్ గారు. అవును. సరే 50% కదా, ఏదో కింద మీద పడి ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా ఏ దేశాలు అయితే రష్యా నుంచి చమురు కొంటాయో ఆ దేశాలపైన నేను 500% టారిఫ్ వేయబోతున్నానంటూ కూడా ఇంకొక అతి పెద్ద టారిఫ్ బాంబు ఒకటి తీసుకొచ్చి మార్కెట్ల మీద వేసాడు. అవును. ఇక్కడ వరకు ఒక ఎపిసోడ్ బాగానే ఉంది. నిన్న కాక మన మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ 2026లో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 107,000 వరకు రీచ్ అవబోతుందంటూ చెప్పారు. ఈ రెండు ఎక్కడైనా సింక్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఏ దేశం మీద ఎలాంటి బాంబు వేసి అది ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేస్తాడో అర్థం కావట్లేదు. మరొక వైపు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించి చాలా పాజిటివ్, చాలా గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. అవునండి. సో ఇయర్ మార్కెట్స్ ఇలా వెళ్ళబోతున్నాయి. అవును. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కి ఈ ట్రంప్ చేసే అరాచకాలకి, దురాఘాతాలకి ఎక్కడైనా మ్యాచ్ అవద్దా అని అనిపిస్తుంది. ఏంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అసలు? సో బేసిక్గా ఎస్, మన కొంతవరకు టారిఫ్ ఇంపాక్ట్ అయితే ఉంది. టారిఫ్ ఇంపాక్ట్ దేని మీద ఉంది అనేది మనం ఆలోచించాలి. టారిఫ్ ఇంపాక్ట్ మన ఇండియన్ జీడిపి మీద పడ్డదా? లేదు. ఇప్పుడు యూజువల్గా రూపీ డిప్రిసియేషన్ ఇంపాక్ట్ ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ మీద పడాలి. పడ్డదా? జరగలేదు. ఇన్ఫ్లేషన్ అసలు ఆర్బీఐ కంఫర్ట్ జోన్ దాటి డిస్ఇన్ఫ్లేషన్ వైపు వెళ్తుంది. అసలు లేదు ఇన్ఫ్లేషన్. మనకి టారిఫ్ వల్ల డైరెక్ట్గా ఎకనామికల్ ఇంపాక్ట్ ప్రాక్టికల్లీ లేదు. ఇప్పుడు మనం మార్కెట్స్ ఇంపాక్ట్ గత వారం రోజుల్లో చూడటానికి గల కారణం ఏంటి? ఎఫ్ఐఎల్ యొక్క సెల్లింగ్. అసలు ఈ లాస్ట్ 1 వీక్ ఏంటి, ఎఫ్ఐఎల్ పోయిన సంవత్సరంలో దాదాపుగా 3.5 లక్షల కోట్లు అమ్మేశారు. డిఐఎస్ సపోర్ట్ చేశారు డబుల్ ద క్వాంటిటీతో. ఎగ్జాక్ట్లీ. ఎప్పటికప్పుడు డిఐఎస్ సపోర్ట్ చేశారు. దే ఆర్ డూయింగ్ దట్ ప్యారలల్లీ. ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారని ఒక కారణం తీసి పక్కకు పెడితే మన మార్కెట్స్ పట్టడానికి ఇంకో రీజనే లేదు. ఓకే, ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ 50% టారిఫ్ వేసాడు. మన ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. యుఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఏం పోతుంది మనకి 500 వేస్తే? మనకేం ఫరక్ పడదంటావా? ఏం పడుతుందండి? ఆ గుప్పెట్లో ఇంకొద్ది జారుద్ది, అంతే కదా. సో ఆల్రెడీ పడాల్సిన దెబ్బలు ఆల్రెడీ తిన్నాం మనం. మార్కెట్ తినేసి లాస్ట్ 15 months కి. ఇప్పుడు రాత్రికి రాత్రి వాడికి కళ వచ్చింది, పొద్దున్న లేసి 500 అన్నాడు. సరే, జనాలు కూడా కొద్దిగా జడుచుకుంటారు కాబట్టి కొంచెం సెల్లింగ్ చేశారు. ఆ పానిక్ భయం మీద అంతే. మనం దాన్ని పానిక్ సెల్లింగ్ లాగా చూడాలి కానీ ఏదో మార్కెట్ లో జరిగిపోద్దని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అయితే ప్రాక్టికల్లీ అనుకోవట్లేదు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ ఇన్ఫ్లేషన్ ని పెంచాల్సిన బాధ్యత ఇప్పుడు ఆర్బీఐ మీద ఉంది. అది 4%కి రావాలి. డిస్ఇన్ఫ్లేషన్ స్టేజ్ లో ఉండకూడదు. 2 బిలో ఉండద్దు అసలు. అది వాళ్ళు 2 అబోవ్ తీసుకొని రావాలి. దాన్ని మనకి కంఫర్ట్ జోన్ ఏంటి? 4 ± 2. అంటే మనకి 2 to 6% రేంజ్ లో ఎక్కడ ఉన్నా ఇట్స్ ఫైన్ ఫర్ దెమ్. 4 దగ్గర మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో దాన్ని 4 దగ్గరికి తీసుకురావడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు కట్ చేస్తుంది. బాండ్ బైబ్యాక్ ద్వారా లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేస్తుంది. సిఆర్ఆర్ రిజర్వ్స్ వాటిని తగ్గించేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? కొన్ని లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లకు సర్క్యులేట్ అవుతాయి. మన గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల టైం నుంచి కొన్నిట్లో సఫర్ అయ్యాం. ప్రజల దగ్గర ఆదాయం పెరగట్లేదు కానీ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇన్ఫ్లేషన్ హ్యాస్ స్పైక్డ్ అప్ వేర్ ఇన్కమ్స్ వర్ నాట్. ప్రజల యొక్క ఇన్కమ్ అంతే ఉంది. ఇప్పుడు మార్కెట్లోకి ఏమవుతుంది? లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఆ డబ్బులను తీసుకొని జనాలు ఏం చేస్తారు? ఐదర్ ఖర్చు పెట్టాలి లేదా పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు బేసిక్గా ఈ పనులు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, మరి ఇంకా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనపడట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా మంది కూడా అడిగారు. ఫస్ట్ డబ్బులు ఇన్ని రోజుల పాటు డబ్బులు అసలు మిగులుతాయో లేదో అన్న భయంలోనే చాలా మంది అసలు అప్పులు చేసుకుంటూ చిన్న చితక లోన్లు తీసుకుంటూ గడిపేసిన వాళ్ళు బోల్డ్ మంది. డబ్బులు వచ్చిన వెంటనే అందరూ ఖర్చు పెట్టరు. అసలు ఇప్పటికే వాల్యూమ్ స్పైక్ అయినాయి. ఆటో సేల్స్ 40% అప్ ఇయర్ ఆన్ ఇయర్. జిఎస్టీ రిడక్షన్ తర్వాత మనకి జిఎస్టీ కలెక్షన్స్ బై డిఫాల్ట్ తగ్గాలి కదా, సేమ్ వాల్యూమ్ మెయింటైన్ అయితే. అట్లాంటిది పెరిగింది కలెక్షన్. దాని మీనింగ్ ఏంటి? వాల్యూమ్ పికప్ అయింది మార్కెట్లో.
ఏం ట్రంప్ ఇంపాక్ట్ ఏం పడ్డది మన భారతదేశం మీద, జస్ట్ సెంటిమెంట్ అంతే. ఇప్పుడు ఎకనామికల్ గా కానీ ఫండమెంటల్ గా కానీ మన ఇండియాలో ఏ ఒక్క బ్యాడ్ ఎలిమెంట్ లేదు. ఎగ్జాక్ట్లీ ఒకటి FIS వెళ్ళి అంతే, దాన్ని రివర్స్ చేయాలి. దాన్ని రివర్స్ చేయాలంటే ఏమేం ప్రాబబిలిటీస్ ఉన్నాయి మనకి? February 1 నిర్మలా సీతారామన్ గారు సూట్ కేసు పట్టుకొని వస్తారు, బడ్జెట్ ప్రసంగం. ఎస్, ఆ సూట్ కేసులో వాళ్ళకి హల్వా సెలబ్రేషన్ జరుగుద్ది కదా, ఒక 5-6 రోజుల ముందు ఒక చిన్న హల్వా సెలబ్రేషన్ చేస్తారు కదా, చేసుకుంటారు. ఈసారి నేనేమనుకుంటున్నానంటే ఆ సూట్ కేసులో కొద్దిగా హల్వా FIL కోసం తెస్తారు అనుకుంటున్నా. చాలా మంచి మాట చెప్పారు. ఓకే, కొంచెం స్వీట్ తీసి వాళ్ళు కూడా అట్టేస్తారు. అది అంటే బేసిక్ ఇప్పుడు FIS అడిగినట్టున్నారు కదా, ఈ మధ్య అలిగారు కదా. అంటే FIL అలగడానికి కూడా కారణం ఏంటి? ఆల్రెడీ రూపీ డిప్రిషియేషన్, అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ ఉందిలే వాళ్ళు. అదే రూపీ డిప్రిషియేషన్ ఒక ఇష్యూ, ట్యాక్సులు పెంచారు, అవును, ఇవన్నీ అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇవన్నీ పెంచారు. ఒకవైపు అన్సర్టనిటీ, వాల్యుయేషన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాల్యుయేషన్ కరెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇక ఆ ప్రాబ్లం లేదు. ఎర్నింగ్స్ గ్రోత్ పెరుగుద్ది, దానికి ప్రాబ్లం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది, దానికి ప్రాబ్లం లేదు. ఇక మిగిలింది ఏంటి ప్రాబ్లం? టాక్సేషన్ ఇష్యూ ఒకటే కదా మనకున్న ప్రాబ్లం. సో ఈసారి నిర్మలా సీతారామన్ గారు కొద్దిగా పెద్ద బడ్జెట్ నే ప్రవేశపెడతారని నేను అనుకుంటున్నాను. మార్కెట్లకి కావాల్సిన, ఇప్పుడు మార్కెట్లకి ఇంజక్షన్లు ఇచ్చి 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 పెరగట్లేదు, ఇంకా నడుస్తున్నాయి. ఈసారి స్టెరాయిడ్ ఇవ్వాలి ఒకటి, మార్కెట్లు పెరగట్టాలి, తొయ్యాలి ఒకసారి, ఒక స్టెరాయిడ్ ఇస్తే కానీ అది పోదు. ఆ స్టెరాయిడ్ ఈసారి ఇస్తారేమో అని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ అవుద్దేమో అని అనుకుంటున్నాను ఇది ఈసారి. ఎందుకంటే లాస్ట్ 12 to 15 months లో మార్కెట్ లో ఎన్ని విధ్వంసాలు జరిగాయో అందరు చూసారు కాబట్టి, జరగాల్సినవి జరిగిపోయాయి, ఇంకా అంతకు మించి చూడగలిగేది లేదు. ట్రూ సార్, మహా కరోనాలో చూసాం, మహా రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ట్రంప్ చూసాం. సో వీటన్నిటిని డైజెస్ట్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు చెప్పినట్టు పెద్ద స్టెరాయిడ్ పడాలి. ఆ స్టెరాయిడ్ పడ్డది అంటే డెఫినెట్ గా మనం ముందరికి వెళ్తాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, 2025 సంవత్సరంలో భారతదేశం ఎన్ని సమస్యలు చూసిందో అటు ఇటుగా ప్రపంచ దేశాలు కూడా అవే పరిస్థితులు చూసాయి, టారిఫ్లు చూసాయి, అన్ని చూసాయి. కానీ ఓన్లీ ఇండియన్ మార్కెట్ పైకి లేగలేదు సార్. 2025 అనేది ప్రతి ఒక్కరు దూల తీర్చేసింది. అవును సార్, అంతే. అవును, ఒక ఇండియన్ మార్కెట్ పెరగలేదు, మిగతా అన్ని పెరిగినాయి. మన ఇండియన్ మార్కెట్ లో బేసిక్ FIS యొక్క అలక కొద్దిగా ఎక్కువగా ఉంది. దాన్ని ఈసారి ఐ బిలీవ్ లాస్ట్ టైం మీకు గుర్తుంటే నిర్మలా సీతారామన్ క్యాండిల్ అని ఉంది, దానికి ఒక పేరు కూడా పెట్టారు. అప్పుడు కార్పొరేట్ ట్యాక్సెస్ పెంచినప్పుడు FISL అమ్మకాలు మొదలు పెడితే నిర్మలా సీతారామన్ గారు దాన్ని తగ్గించేశారు. వెంటనే ఫట్ మన పైకి లేసింది మార్కెట్, వెళ్ళిపోయింది ఎక్కడికో, ఆగలే అక్కడి నుంచి. దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అట్లాంటి ఒక షాక్ ట్రీట్మెంట్ యూజువల్లీ ఈ ప్రభుత్వానికి అది ఉంది, షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ నేచర్ ఆల్రెడీ ఉంది. సో ఈసారి కూడా ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తారేమో. ఆ షాక్ ట్రీట్మెంట్ అనేది మార్కెట్ ని పైకి పంప్ చేయడానికి మంచి ఇది ఉంటుంది. సో బేసిక్ గా మార్గన్ స్టాన్లీ 1,07,000 or whatever సెన్సెక్స్ కి సంబంధించి ఎందుకు చెప్తుంటారు వాళ్ళు? జీడిపి ఈస్ గుడ్, ఇన్ఫ్లేషన్ ఈస్ లోవర్, GST collections, అండ్ దిస్ ఈస్ గోల్డీలాక్ పీరియడ్. యూజువల్లీ గోల్డీలాక్ పీరియడ్ అంటే ఏంటి? వేర్ దేర్ ఇస్ లో ఇన్ఫ్లేషన్ అండ్ హై GDP. So there will be more space for the RBI or the central governments to pump liquidity into the market and boost the economy even more. యూజువల్లీ గోల్డీలాక్ పీరియడ్ దొరకదు అందరి దృష్టిలో. ఇప్పుడున్న పీరియడ్ ప్రాబ్లం అని అనుకుంటారు, ఎందుకంటే రిటర్న్స్ కంటికి కనిపించట్లే. కానీ ఇది గోల్డీలాక్ పీరియడ్. ఇప్పుడు జరగబోతున్న ఏ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు జరగబోయే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రానున్న రోజుల్లో మార్కెట్స్ కి ఒక మంచి బూస్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. లిక్విడిటీ అంత ఎక్కడికి పోతుంది సార్? మార్కెట్లోకి వచ్చాక ఒట్టి కాగితాలను తీసుకొని అయితే జేబులో పెట్టుకోరుగా. క్యాష్ ఇస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ RBI, ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్ బ్యాంక్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్పెండ్, అంతే కదా. ఇంకో దారి ఉందా? లిక్విడిటీ కనిపిస్తుంది మార్కెట్లో ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతోంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేశారు, EMIలు తగ్గుతున్నాయి, CRR కట్స్ చేశారు, బ్యాంకులు ఎక్కువ అప్పులు ఇస్తున్నాయి, 2 lakh crores కి బైబ్యాక్ చేస్తున్నారు, ఇంకా లిక్విడిటీ పెరుగుద్ది. GST 2.0 చేశారు, బోల్డ్ అంతా లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ అయింది, వాల్యూమ్ పికప్ అయింది. వాల్యూమ్ పికప్ అయితే కంపెనీలకు లాభాలే కదా, నెక్స్ట్ మంచి నెంబర్లే కదా రావాల్సింది. ఇంకా ఆప్షన్ ఉందా? ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది, రా మెటీరియల్ ప్రైస్ పెరగదు, వాల్యూమ్ పెరిగింది, ఏం జరుగుతుంది ఇప్పుడు? వస్తాయి మంచి నెంబర్స్, కొద్దిగా ఓపిక పట్టాలి. మార్కెట్స్ లో ఇది ఉంటది కన్సాలిడేషన్. సో అంటే మొత్తానికి ఆ FIL కి సంబంధించిన ఆ స్వీట్ ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. FIL కి స్వీట్ ఇస్తారా? ఇక్కడ పొలిటికల్ గా కూడా కొన్ని స్టాండ్స్ ఉంటాయి. FIL కి స్వీట్ ఇస్తారా, లేకపోతే మార్కెట్ కి స్టెరాయిడ్స్ ఇస్తారా? ఏదైనా జరగచ్చు. మార్కెట్ లో బాగా రిటర్న్స్ వస్తాయన్నా కానీ FIL వస్తారు.
ఇండియన్ మార్కెట్ లో ఫుల్ స్టెరాయిడ్స్ ఇచ్చారు, ఇక మార్కెట్ లో బూమ్ అయితే అని అనుకుంటే వాళ్ళే వస్తారు. కానీ ఈ విధానంలో దేనికి ఇస్తారో తెలియదు, ఎటు పడుతుందో తెలియదు, చూడాలి అది. సో మొత్తానికి రాబోయే బడ్జెట్ లో మరి ఈ ట్రంప్ అరాచకాలని తట్టుకొని మనం గట్టిగా నిలబడడానికి, అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ఐలకి కరెక్ట్ గా సమాధానం చెప్పాలంటే మరి ఏం జరగబోతుంది ఫిబ్రవరి 1 చూడాలి. అంతే సార్. ఇప్పుడు ట్రంప్ మాటల్ని మనం నియంత్రించలేం, మన చేతుల్లో ఉంది ఏంటి, మన బడ్జెట్, అదొక్కటే మన చేతుల్లో ఉంది. దీన్ని వాడుకొని మనం మొత్తం గేమ్ ని మార్చొచ్చు. బీజేపీ పార్టీ పేరు వదిలేండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ టు స్టెబిలైజ్ దిస్. వాళ్ళు స్టెబిలైజ్, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా అదే ప్రయత్నం చేస్తుంది. దే హావ్ టు స్టెబిలైజ్ ద థింగ్స్. ఈ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని స్టెబిలైజ్ చేయాలి. ఎకానమీ ఇస్ నాట్ బ్యాడ్, ఫేస్ బయటకు వెళ్తున్నారు, దట్ ఈస్ బ్యాడ్. ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? లేదు కదా. ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఆర్బీఐ డాలర్ సప్లై పెంచలేదు కదా, రిజల్ట్స్ పడిపోతాయి. ఉండదు ఒకే ఒక దారి, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆపి రివర్స్ చేయాలి ట్రేడ్స్ ని, అదొకటే దారి. సో నా అంచనా మేరకు ఈ స్ట్రాటజీ ఈసారి జరుగుతుందని అనుకుంటున్నా. దిస్ విల్ బి అ బిగ్గర్ ఈవెంట్. ఇప్పుడు కరెక్షన్ జరుగుతుంది కదా, మంచిదే కదండి. ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది కదా. ఇప్పుడు జరిగిన కరెక్షన్ చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చిన, పెద్దది అవసరం లే, చిన్నది వచ్చినా మొత్తం రికవర్ అవ్వాలి కదా. లెట్ ఇట్ హ్యాపెన్, ఇట్స్ గుడ్ ఫర్ us. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి.